హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో చాలా మంది చనిపోయారు, మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపైన ఒక విశ్లేషణ అయితే జరుగుతుంది. అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అటు ఎయిర్ లైనర్ అటు డ్రీమ్ లైనర్ ఉంది కదా బోయింగ్ విమానం, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపున్న విమానమే సంస్థ. మరి ఎందుకు ఈ సంస్థ అంటే ఇటువంటి బోయింగ్ విమానాలను ఇస్తుంది, దీని పట్ల ఎప్పటి నుంచో కూడా కొంత వ్యతిరేకత అయితే నమోదవడం మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అండ్ ఏదైతే ఈ ఫ్లైట్ క్రాష్ అయిందో దీనికి సంబంధించి మరింత విశ్లేషణకు బ్లాక్ బాక్స్ అవసరం అవుతుంది. మరి బ్లాక్ బాక్స్ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదని ఒక వార్త వైరల్ అవుతుంది, లేదు దొరికింది అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. మరి బ్లాక్ బాక్స్ దొరికిందా లేదా, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ బ్లాక్ బాక్స్ కు సంబంధించి అది ఇంకా దొరకలేదని ఒక వార్త వైరల్ అవుతుంది, లేదు దొరికింది అని కూడా చెప్తున్నారు. ఏంటి బ్లాక్ బాక్స్, దీని వలన విశ్లేషణ చేయొచ్చు అంట కదా? మరి యాక్చువల్గా ఫ్లైట్స్కి సంబంధించి అంటే మొత్తం దాదాపుగా ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్లు కానీ వీటికి బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. అది నీళ్ళల్లో మునిగినా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా నాశనం కానటువంటి పటిష్టమైనటువంటి ఒక సాధనం అది. దాంట్లో పైలట్ల సంభాషణలు కూడా రికార్డ్ అయ్యేటటువంటి పరిస్థితి. బహుశా నీకు ఇంకా గుర్తుండాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ సందర్భంగా బ్లాక్ బాక్స్ చాలా కీలకమైనటువంటి సాక్ష్యంగా ఉంది. అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గెస్ట్ల మధ్య జరిగినటువంటి సంభాషణలు కూడా దాంట్లో రికార్డ్ అయినటువంటి సందర్భం. అయితే బ్లాక్ బాక్స్లో ఏముంటుంది అనే అంశంలో చాలా క్లియర్. ఫ్లైట్కి సంబంధించిన ఆపరేషన్ మాడ్యూల్లో జరిగి ఏమైనా మార్పులు చేశారా, లేదా ఏమైనా టెక్నికల్గా ఏమైనా లోపాలని ఐడెంటిఫై చేశారా, అదే సందర్భంలో ఎయిర్పోర్ట్కి వీళ్ళు టచ్లో ఉన్నారా, రాడార్ స్టేషన్కి కానీ గ్రౌండ్ ఏరియాలో ఉన్నటువంటి కనెక్టివిటీకి కానీ టచ్లో ఉన్నారు. ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి ఏమైనా లోపాలని ఐడెంటిఫై చేశారా అనేది ప్రధానమైన అంశం. వీటికి సంబంధించిన అన్ని కన్వర్సేషన్స్ దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఉండేటటువంటి టెక్నికల్ మొమెంటమ్ని కూడా ఆ బ్లాక్ బాక్స్ రికార్డ్ చేస్తుంది. ఇది వాస్తవంగా. దీని చుట్టూ తిరుగుతున్న వివాదంలో బ్లాక్ బాక్స్ దొరికింది అన్న ప్రచారాన్ని ఎయిర్ ఇండియానే స్వయంగా ఖండించింది. బ్లాక్ బాక్స్ ఇంక దొరకలేదు, పోలీసులు కానీ డీజీసీ వాళ్ళు కానీ దీన్ని పూర్తిగా దానికి సంబంధించిన ట్రేస్ అవుట్ కార్యక్రమంలో ఉన్నారు. అదే అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ విపరీతంగా తిరుగుతాయి. తిరిగే క్రమంలో అదొక సక్సెస్ఫుల్గా చెప్తారు, సక్సెస్ఫుల్ ఫ్లీట్గా చెప్తారు. కానీ అదే సందర్భంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. అది అంటే కాలం చెల్లినటువంటి టెక్నాలజీ అనేటువంటి విమర్శలు అక్కడిక్కడ ఉన్నాయి. ఉన్నప్పటికీ దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్యాసింజర్ ఫ్లీట్ ఆపరేటింగ్ వెహికల్గానే చెప్తారు. ఈ నేపథ్యంలో ఒక బ్లాక్ బాక్స్, రెండోది డ్రీమ్ లైనర్లో వచ్చినటువంటి అదే. దీంతో పాటు ఇంకొక అంశం కూడా గమనించాలి. ఈ ఫెడెక్ అనే ఒక దాంట్లో ఒక టెక్నాలజీ ఉంటుంది. అదేంటంటే ఇంధనం సరఫరాని నియంత్రించేటటువంటి టెక్నాలజీ. ఒక్క మాటలో చెప్పాలంటే, సింపుల్గా మన సామాన్యుల భాషలో చెప్పాలంటే, ఇంధన సరఫరాని నియంత్రించేటటువంటి టెక్నాలజీ. అక్కడ ఇంధనం జామ్ అయింది, జామ్ అయిన కారణంగానే ఫ్లైట్ మూమెంట్ ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయినటువంటి నేపథ్యంలో భూమికి గుద్దుకొని అక్కడ వచ్చినటువంటి ఫ్రిక్షన్ తోటి, ఘర్షణతోటి వచ్చినటువంటి మంటలు, ఆ మంటలతోటి మొత్తం తగలబడింది అనేది చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఇంకొక అవకాశం ఉంది. గ్రౌండ్ కంట్రోల్కి పైలట్లు టచ్లో ఉన్న క్రమంలో ఇటువంటిది ఏమన్నా జరిగేటట్టు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు అలర్ట్ చేస్తే వెంటనే మంటలు ఆర్పటానికి కావాల్సినటువంటి సరంజామాని, వాహనాల్ని, వాటన్నిటిని ఫైర్ సర్వీస్ నుంచి ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. అది ఎందుకు ఆ రకమైన పైలట్లు ఎందుకు గుర్తించలేదు అనేది ప్రధాన అంశం. అక్కడ నుంచి అది తెలియాలంటే మళ్ళీ బ్లాక్ బాక్స్ తెలియాలి. బ్లాక్ బాక్స్లో ఇటువంటి పైలట్లకు సంబంధించినటువంటి సమాచారం, సంభాషణలు రికార్డ్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా దొరికితే దానికి సంబంధించి. అయితే మొత్తంలో బ్లాక్ బాక్స్ మిక్సింగ్ అనేది ఒక కుట్ర కోణాన్ని ఊహిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. దీనికి వాస్తవంగా రూపం ఏంటంటే,
ఆ బ్లాక్ బాక్స్ దొరకటం, బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ చర్చకు ముగింపు వస్తుంది అని చెప్పాలి. ఓకే సార్. మరి అంటే దీనికి సంబంధించి ఇది ఎప్పుడు దొరికే అవకాశం ఉంది? ఇది అంటే డ్యామేజ్ అవ్వదని కూడా చెప్తున్నారు కదా! మరి ఇప్పటి వరకు అది బ్లాక్ బాక్స్ ఏ రకంగా తయారు చేయబడి ఉంటుందంటే వాటర్లో మునిగినప్పటికీ దాంట్లో లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. అది దొరికితే దానికి సంబంధించినటువంటి పూర్తిగా దాని లాక్ ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి రికార్డింగ్ డివైస్లు తీసుకొని చేస్తారు. అదే సందర్భంలో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ అది బ్లాక్ బాక్స్కి ఏమి కాదు అనేది అనేక సందర్భాల్లో ఇంటర్నేషనల్ అంటే సివిల్ ఏవియేషన్లో కానీ, డిఫెన్స్ ఏవియేషన్లో కానీ, ఏవియేషన్ ఆపరేషన్లో ఎక్కడన్నా ఇటువంటి ఘటన జరిగినప్పుడు బ్లాక్ బాక్సే కీలకం. మన రక్షణ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సిడిఎస్ మొదటి సిడిఎస్కి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే అయిందో, హెలికాప్టర్ తగలబడిపోయాడు, అప్పుడు కూడా అదే పనిచేసింది. దాని ఆధారంగానే ఆయన అంటే ఏం జరిగింది, క్లైమేట్లో వచ్చినటువంటి సడన్ చేంజ్ కానీ, విండ్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి సంభాషణలు అక్కడ దాంట్లో ఉన్నాయి. అవి విచారణకు చాలా ఉపయోగపడినటువంటి సందర్భం. నేను రీసెంట్గా జరుగుతున్నటువంటి రావత్కి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ గురించి చెప్తున్నాను. ఓకే. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆ అంశం నుంచి అనేక అంశాలు, రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అది కూడా ఆ క్రాష్కి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతే దానికి సంబంధించినటువంటి చిక్కుముడి వీడింది. ఓకే సార్. ఇట్లా ఇది ఒక కీలకమైన అంశం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఫెడాక్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ అంటే ఇంధన సరఫరాని నియంత్రించే ఆ టెక్నాలజీలో జరిగినటువంటి ఊహిస్తున్నటువంటి ఏదైతే జామ్కి సంబంధించింది అది పైలట్లకు తెలిసే అవకాశం ఉంది. పైలట్లకు ఎందుకు తెలియలేదు, ఎందుకు నోటీస్ చేయలేదు అనేది ప్రశ్న. అయితే దానికి కూడా పరిష్కారం బ్లాక్ బాక్స్ తోటే వస్తుంది అనేది క్లియర్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.